రాజకీయాలలో హుందాతనం ఎలా ఉంటుందో ఈ దృష్టాంతం చూస్తే మీకు తెలుస్తుంది. అనుకోని విధంగా పివి నరసింహారావు గారు తాను ప్రధానమంత్రిగా దిగిపోవాల్సి వచ్చినప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఆయన ఆ పదవిని స్వీకరించే సమయంలో ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు. ఒకరేమో పివి నరసింహారావు గారు ఆ స్టేజ్ నుంచి కిందకి దిగుతున్నారు, ఆయనకి ఎదురుగా వాజ్పేయి గారు వెళ్తున్నారు. అలాంటి సమయంలో పివి నరసింహారావు గారు వాజ్పేయి గారికి ఒక చిన్న స్లిప్ పెట్టారు. ఈయన ఆశ్చర్యపోయారు, చేతిలో ఒక చిన్న స్లిప్ పెట్టారేంటి, ఈయన మాట్లాడచ్చు కదా. కానీ ఏదో ఉండుంటుంది, ఆయన ఏ పని కూడా ఉట్టినే చేయడు, ఎందుకంటే ఆయన చాలా తెలివైన వ్యక్తి అని అతనికి గుర్తించి, సరే అంత కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఆయన ఆ కాగితాన్ని చూశారు. చూస్తే అప్పుడు దాంట్లో ఇలా రాసి ఉంది, ఫలానా తేదీన మనం అణుపరీక్ష ఫలానా చోట జరుపుతున్నాము, దానికి బ్రేక్ చేయకండి, దాన్ని కంటిన్యూ చేయండి, ఇది మన దేశానికి ఎంతో అవసరం అని ఒక చిన్న లేఖ 4-5 లైన్లు మాట సార్ చూసుకొని వెంటనే ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడి పివి నరసింహారావు గారు ఏ డేట్ని అయితే పెట్టారో ఆ డేట్నే మనం అణుపరీక్ష జరిపిద్దాము, బహుశా ఆ టైంలో అబ్దుల్ కలాం గారు ఉన్నట్టున్నారు, ఆయన చెప్పారన్నమాట. అలాగే చేశారు. ఇది విజ్ఞత. ఇప్పటిలాగా చీపు రాజకీయాలు అవి ఏమి లేవు. హుందాతనం. పివి నరసింహారావు అంటే ఒక స్టేట్మెంట్. అలాగే వాజ్పేయి గారు అంటే ప్రపంచానికి ఒక మణిదీపం ఆయన. మరి అలాంటి వాళ్ళు మనల్ని పరిపాలించి ఎంత హుందాగా ప్రవర్తించారంటే అంత హుందాగా ప్రవర్తించారు. రాజకీయం అది, రాజనీతి అది. ఒక ప్రధానమంత్రి అంటే అలా ఉండాలి కదండి. సరే, ఇలాంటి స్వచ్ఛమైన వార్తలు మీకు కావాలంటే లైక్ చేయండి మా ఛానల్ని గుడిగంటల టీవీని, షేర్ చేయండి, ఇంకా బాగుంటే సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోయాను, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనే ప్రెస్ చేయడం మర్చిపోకండి. మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్. బాయ్.